నమస్కారం అమ్మా. ముఖ్యంగా లేడీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అసలు సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు. మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు, ఆయన కింద ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన దీంట్లో కూడా వస్తాయి. సో వేరే వేరే చోట్ల ఎవరెవరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిలబడి ఆయన పరిష్కరిస్తున్నప్పుడు మీ సమస్య ఆయన దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో దాన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తాం. మీకు తొందరగా మీ సమస్యలు ఎస్పెషల్లీ మాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది అనమాట, డ్రైనేజీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఫస్ట్ అవసరాలు. రోడ్డు ఓకే, అలాగే 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 అవసరం లేదమ్మా, మీరంతా బాధపడక్కర్లా. ఎందుకంటే ఇది మీ హక్కు. ఇప్పుడు మీరు మీ హక్కు ఇది, మీరు అదే అర్థమైందమ్మా, మీ హక్కు ఇది చేయటమేమో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత. అంటే ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు ఒట్టి మాటలు కాకుండా ఏం చేయగలుగుతాం అనేది. సో మాకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా డ్రైనేజీ, వాటర్, ఏదో ఒక రోడ్డు ఏదో సంబంధించి ఈ రెండు డెఫినెట్గా వీటి మీద మేము దృష్టి పెడతాం. చాలా తొందరగా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. డెఫినెట్గా మీరేం దాన్ని వరి అవ్వకలేదు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సమస్యల విషయంలో ఆయన స్పందించి చాలా వేగంగా పరిష్కరించే వ్యక్తి. తన నియోజకవర్గంలో మీరు ఇలా ఉన్నారంటే అది ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటారు. మీరేం వరి అవ్వకలేదు. మీరందరూ రిలాక్స్గా ఉన్నారమ్మా. థ్యాంక్స్ అమ్మా.